విమర్శిస్తే చూస్తూ ఊరుకోనని ఎమ్మెల్సీ కవిత వార్నింగ్ ఇచ్చారు. లిల్లీపుట్లకు ఇటీవల పార్టీలోకి వచ్చిన వల్ల పిట్ట బెదిరింపులకు భయపడునని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎజెండాతో పనిచేస్తున్నారన్న ఆరోపణలను కొట్టిపారేశారు. బీసీ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు కవిత. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరగనివ్వబోమన్నారు. అనుమతి లేకపోయినా రిజర్వేషన్ల కోసం రేపు 42 గంటల దీక్ష చేస్తా అంటున్న ఎమ్మెల్సీ కవితతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. బీసీ రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాగృతి పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి నిర్ణయించింది. దీనికి సంబంధించి 72 గంటల పాటు దీక్ష చేయాలని చెప్పేసి కవిత నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి కవిత అన్నారు. మేడం, ఎందుకు బీసీ రిజర్వేషన్ కోసం మీరు పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు? అంటే ప్రధానంగా ఒకటండి, ఒక సోషల్ చేంజ్ అన్నది రావాలి. దేశవ్యాప్తంగా కూడా మహిళా బిల్లు కోసం నేను పోరాటం చేసినప్పుడు ఆనాడు నేను కమిట్మెంట్ ఇచ్చున్నాను, ఖచ్చితంగా బీసీ బిల్లు కోసం కూడా పోరాటం చేస్తానని. దానిలో భాగంగానే మరి ఇప్పుడు ఈ పోరాటాన్ని తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. మేము యునైటెడ్ పూలే ఫ్రంట్ అనేక మంది మేధావుల న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని ఈ దీక్షను అనౌన్స్ చేయడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు కవితను ఓన్ చేసుకుంటున్నారని మీరు భావిస్తున్నారు? అది సమయం నిర్ణయిస్తుంది కదండి. ఇప్పుడు మీరు చెప్తారా, నేను చెప్తానా? ఉద్యమాలు చేయడం అన్నది మన వంతు, దాన్ని సహకరించడము, దాన్ని ఓన్ చేసుకోవడము ప్రజల వంతు. దానికోసం ప్రజల కోసం వెయిట్ చేయాలి. కవిత గారిని తెలంగాణ బైఫర్కేషన్ తర్వాత నుంచి కూడా చాలా మంది చూస్తున్నారు. మీరు నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా చాలా మంది మీ మీద ఒక అబ్జర్వేషన్ ఉంది, కవిత గారి మీద ఒక నిర్ణయం ఉంటుంది తెలంగాణ సమాజానికి. కానీ మధ్యకాలంలో మీ నోటీసులోకి వచ్చి ఉంటుంది, ఎక్కువ మంది సోషల్ మీడియాలో కానీ మిగతా మీ మాధ్యమాలు కానీ కవిత గారు కాంగ్రెస్ ఎజెండా కింద పనిచేస్తున్నారు అనేటువంటి ఒక ఆరోపణ వస్తుంది. దీనికి మీరు ఇచ్చే సమాధానం? ఈ కొంతమంది వ్యక్తులు పనిగట్టుకొని చేస్తున్నటువంటి ప్రచారం అండి. మీరు అన్నట్టుగా నా గురించి తెలంగాణ సమాజంలో ఒక ఒపీనియన్ ఉంది, ఏంటంటే ఏదన్నా డంకా బజాయించి ఓపెన్గా చెప్తుంది అనేటటువంటి ఆలోచన ఉంది. డెఫినెట్గా నేను ఏదైనా పార్టీతో, ఏదైనా వ్యక్తితో, ఏదైనా వ్యవస్థతో కలిసి పనిచేస్తే అది ఓపెన్గా చెప్తాను. ఇవాళ రోజు నేను పనిచేసేది కేవలం తెలంగాణ బీసీ బిడ్డలతోని, తెలంగాణ బిడ్డలతోని, బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తాను. నాకు ఇంకో పార్టీ లేదు, ఇంకొక ఎజెండా లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి 18 నెలల పీరియడ్లో మేము తీసుకున్న నిర్ణయాన్ని కవిత ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీ ఆ దీక్షకు అనుమతి ఇవ్వమనేది ప్రభుత్వం పెద్దలు చెప్తున్నమాట. దీనికి మీ ఆన్సర్? ఏం తీసుకున్నారండి వాళ్ళ నిర్ణయం? కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు 42% ముస్లింలు ఉన్నారా లేదా చెప్పేటటువంటి ధైర్యం లేదు కాంగ్రెస్ పార్టీకి. బీజేపీ పార్టీ ఒక పక్క విమర్శ చేస్తుంది, ముస్లింలు ఉన్నారు కాబట్టి ఏమని చెప్పి. ఎందుకోసం సుప్రీంకోర్టుకు పోతలేరండి కాంగ్రెస్ పార్టీ? నిజంగా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రపతి గారి దగ్గర బిల్లు పెండింగ్ అయి 4 నెలలు అవుతుంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు పోయినట్టు మీరు సుప్రీంకోర్టు పోండి, వెంటనే తీర్పు వస్తుంది కదా. ఆర్డినెన్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వాల హక్కు, అంటే ఇచ్చినటువంటి వెంటనే తొందరగా రావాల్సినటువంటి ఎమర్జెన్సీలో ఇచ్చేది ఆర్డినెన్స్. ఆ ఆర్డినెన్స్ని గవర్నర్ తొక్కిపడితే ఎందుకు పోతలేరు మీరు సుప్రీంకోర్టుకి? సో ఈ 2 అంశాల మీద కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి ముందు ప్రజలకు. మీరు చేయబోయేటువంటి నిరాహార దీక్షకు మీరున్న లిల్లీ ఫుడ్లు ఎవరైనా మీ మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? నేనేమంటున్నా అంటే అనేక అంశాలు ఉంటాయి ప్రజా జీవితాల్లో. ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, అన్నిటికన్నా ఎక్కువ విచక్షణ ఉండాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఏ అంశంలో మాట్లాడుతున్నాం, ఎందుకోసం మాట్లాడుతున్నాం అని తెలుసుకొని ప్రవర్తిస్తే ప్రజలు హర్షిస్తారు. మీకు తెలుసు, నేను జనరల్గా నా అంతటి నేను ఎవరి మీద ర్యాష్గా మాట్లాడను. మాట్లాడాల్సినటువంటి అంశాలను క్రియేట్ చేసుకుంటున్నారు. ఆన్ ద రికార్డు, ఆఫ్ ద రికార్డు ఇష్టం వచ్చినట్టు ఒక ఆడబిడ్డ గురించి మాట్లాడితే నేను చూస్తూ ఊరుకునే మామూలు ఆడబిడ్డను కాదు. అందుకే ఆ లిల్లీపుట్లకు కానీ ఆ కొత్తగా మా పార్టీలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్తున్నా, మేము ఉద్యమాలు చేసి వచ్చినటువంటి వాళ్ళం, చాలా డెప్త్ ఉన్నటువంటి నాయకులం, మీద మాట్లాడేటోళ్ళం కాదు. టెంపరీగా ఏదో చిన్న సమస్య వచ్చింది కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు నా మీద మాట్లాడితే మంచిగా ఉండదు, జాగ్రత్తగా ఉండాలి. మీ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో వాటిపైన మీరు ఇప్పటికే డీజీపీకి ఫిర్యాదు చేశారు. సో ఇంకా న్యాయ పోరాటం చేసే అవకాశం ఏందో భవిష్యత్తులో? ఏమండి, కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్టు ఒకవేళ నాకు సపోర్ట్ చేస్తే ఇంతవరకు అయితే ఉమెన్ కమిషన్ నుంచి కుయ్యి అంటలేరు, కై అంటలేరు. మేము కంప్లైంట్ చేసి చాలా రోజులైంది, డీజీపీ గారికి ఫిర్యాదు చేసి కూడా చాలా రోజులైంది, వాళ్ళు కూడా కేసులు పెడతలేరు. అంటే ఒక ఎమ్మెల్సీ, ఒక మహిళగా ఉండేటటువంటి ఒక మాజీ ఎంపీ నా మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తేనే చర్యలు లేవు అంటే ఏదన్నా సాధారణ మహిళకి ఏమన్నా జరిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ధైర్యం ఉంటుందో వాళ్ళకి చర్యలు తీసుకునేది? అది వాళ్ళే ఆలోచించుకోవాలి. మేడం, ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడ కూడా మాట్లాడినా మిమ్మల్ని పరోక్షంగా ఉద్దేశించి మీ మీద చేసిన కామెంట్స్ ఏంటంటే చాలా మంది నేతలు ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి, బయట గెలవాలని ఒక కామెంట్ చేస్తున్నారు ఆఫ్ ద రికార్డ్ గురించి. దాని గురించి ఆన్సర్? ఆఫ్ ద రికార్డ్ గురించి నేనేం మాట్లాడతాను, అది ఆయనకే తెలియాలి. సో భవిష్యత్ జాగ్రత్త కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఓవరాల్గా బీసీ రిజర్వేషన్కి సంబంధించి పర్టికులర్గా కాంగ్రెస్ 18 నెలల
ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ మీద కూడా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి 10 ఏళ్ళు రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంది? బ్రదర్, మీరు రోజు నా ప్రోగ్రామ్ చూస్తలేరో నాకు తెలియదు, కానీ నేను అనేది ఏంటంటే అందరికన్నా ఎక్కువ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శ చేస్తున్నది కానీ కార్యక్రమాలు తీసుకుంటున్నది కానీ నేనే. 2,500 రూపాయలు ఎందుకు ఇస్తలేవని సోనియా గాంధీ గారికి ఎన్నో ఉత్తరాలు రాసినాం, ఇంకా కూడా రాస్తూనే ఉంటాం. ఇచ్చేదాకా ఇడిచిపెట్టాం, పెన్షన్లు పెంచేదాకా కూడా ఇడిచిపెట్టాం. ఖచ్చితంగా ఊరూరు పోతాం, లొల్లి చేస్తాం. నిన్న ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాకు పోయి ఆయన ప్రాజెక్టులో అన్యాయం చేస్తుంటే నారాయణపేటలో కానుకుర్తికి పోయి గట్టిగా కొట్లాడి వచ్చినాం. ఫ్యూచర్లో కూడా కొట్లాడతాం, ఆ ప్రజల పక్షాన ఉంటాం. సో ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలని నిరంతరం ఎండగడుతున్న వాళ్ళలో ముందు వరుసలో ఉన్నది జాగృతి. సో దాన్ని మీరు మర్చిపోకండి దయచేసి. ఫైనల్గా చెప్పండి, లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది, దీనిలో జాగృతి తరపున మేము ఎన్నికలు జరగనీయం బై బీసీ రిజర్వేషన్ బిల్ వచ్చే వరకు ఎన్నికలు జరగనీయం. ఏం తొందర లేదు. తమిళనాడులో 9 ఏళ్ళు జరగలే ఎన్నికలు బీసీల రిజర్వేషన్ కోసం. ఇక్కడ కూడా అర్జెంట్ ఏం లేదు. బీసీ బిడ్డలకు న్యాయం జరిగే వరకు ఎన్నికలు జరగనిచ్చే ప్రసక్తే లేదు. మొత్తానికి ఇది పరిస్థితి. తెలంగాణలో రిజర్వేషన్ 42% రిజర్వేషన్లు అమలయ్యే వరకు లోకల్ బాడీ ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వబోము. బీసీ బిడ్డల పక్షాన జాగృతి ఉండబోతుంది. ఇక అడ్మినిస్ట్రేషన్ సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి నేరుగా కొట్లాడుతుంది, నేరుగా పోరాటం చేస్తుంది కూడా జాగృతి పార్టీ. ఇందులో జాగృతి నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేవు. ఇక భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజాక్షేత్రంలో నిలబెట్టేందుకు సమాయత్తం కాబోతున్నాం. ఒక మహిళా ఎమ్మెల్సీ పైన అధికార పార్టీ ఎమ్మెల్సీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇప్పటివరకు చర్యలు లేవంటే రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎట్లుందో అర్థం చేసుకోవచ్చు అంటూ ఎమ్మెల్సీ కవిత